గురువు గారు మీరు ఆలయం కట్టబోతున్నారు అని మేము విన్నాము. అమ్మ ఆలయం మేము ఏంటి? అదృష్టలక్ష్మి దేవాలయం ఇందాకే చెప్పాను మీకు. హ్మ్. అదృష్టలక్ష్మి దేవాలయం అంటే ఎలా ఉంటదంటే, మధ్యలో ఒక 100 ఎకరాల స్థలం కావాలి. హ్మ్. దాంట్లో మధ్యలో గుట్ట ఉండాలి. హ్మ్. గుట్ట మీద 100 అంతస్తుల బిల్డింగ్ లాగా ఒక వచ్చి చుట్టూతా కమలం. కమలం అంటే ఏంటి? హ్మ్. సహస్రనామాలు లక్ష్మికి సహస్రనామాలు ఉంటాయి కదా! అవును. ఆ కమలానికి చుట్టూతా 1000 పెటల్స్ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క పెటల్లో ఒక్కొక్క నామానికి సంబంధించిన దేవత, హ్మ్. దాని ఎదురుగుండా చిన్న కొలను, దాని హ్మ్. ఎదురుగుండా ఇల్లు ఉంటది. హ్మ్. ఇల్లు ఉంటది. ఆ మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహం 1000 హ్మ్. కిలోల బంగారంతో తయారై ఉంటది. ఒక చాలా అలాగే 1000 కాటేజీల్లాగా ఉంటాయి. హ్మ్. అది దానికి అనుకున్నాము. అయితే మీకు చెప్తున్నా వినండి. మేము అనుకున్న తర్వాత హ్మ్. దాదాపు 40 మంది వాళ్ళ భూములు ఇవ్వటానికొచ్చారు. ఒకటి 60 ఓహ్! ఉన్న దాంట్లో ఒక 60 ఎకరాలు ఒకటి, 40 ఎకరాలు ఒకటి, హ్మ్. 35 ఎకరాలు ఒకటి. అయితే ఏది 100 ఎకరాలు లేదు. ఆ 100 ఎకరాలు ఒక్కసారి ఒకళ్ళు ఇవ్వటానికొచ్చినా కూడా అది మనకి సెట్ అవ్వట్ల. మధ్యలో గుట్టలాగా గాని, అంటే హ్మ్. మనం వాస్తు చూస్తాం ఆ! ఒకటి. ఫారిన్ నుంచి ఎక్కువ మందొస్తారు. అంటే కొద్దిగా రవాణా అనుకూలత ఉండాలి. హ్మ్. మూడోదేంటంటే అక్కడ ఉండే సాయిల్‌లో ఉండే నీళ్లు. హ్మ్. ఎందుకంటే సాయిల్‌లో ఉండే నీళ్లు మంచిగా లేకపోతే ఫారినర్స్ వచ్చినప్పుడు ఏమన్నా అనారోగ్యం అట్లా ఉంటది. హ్మ్. ఇదంతా గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి. రూల్స్, రెగ్యులేషన్స్ ఇయన్నీ చాలా ఉంటాయి దానికి. హ్మ్. ఇది చిన్నది కాదు. మనం చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. హ్మ్. ఇంతమంది అనుకున్నారు. చివరికి మన కమిటీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక చోట ల్యాండ్ ప తీసుకొని, హ్మ్. వీళ్ళు ఇద్దాం అనుకున్న వాళ్ళందరి ల్యాండ్‌లు అమ్మేసి ఈ డబ్బులు అక్కడ పెడదామని అనుకున్నారు. ఓహ్! హ్మ్. మేము అనుకున్నది యాక్చువల్‌గా 1000 కిలోల బంగారం అనుకున్నాం. ఒక మనిషి దగ్గర 1 కిలో బంగారమే తీసుకోవాలి. హ్మ్. మా భక్తులందరికీ మేము ఒకటే చెప్తాం. మీరు మొక్కుకోవాలి ఏమని? నా దగ్గర 10 కిలోల బంగారం చేరుకున్నాక 10 కిలో బంగారము హ్మ్. అమ్మవారికి ఇస్తానని మొక్కుకోవాలి. హ్మ్. అది మీరు ఆ బంగారం కూడా మీ దగ్గరే పెట్టుకోవాలి. మాది గుడి స్టార్ట్ అయిన తర్వాతే తీసుకొచ్చి ఇవ్వాలి. ముందే ఇవ్వకూడదు. హ్మ్. మేమెక్కడ పెట్టుకుంటాం అయన్నీ? ఓకే. గవర్నమెంటు రూల్సు బయట నుంచి వచ్చేయి. బంగారం అనంగానే చాలా రూల్స్ ఉంటాయి. అందుకని ఆ సిస్టమాటిక్‌గా ఉండాలని చెప్తాను. ఓకే. మీ దగ్గరికొచ్చే ముందే హ్మ్. బాంబే నుంచి ధరమ్‌చంద్ గారని ఒకాయన పార్సెల్ పంపించాడు. ఓహ్! మీరు చూడొచ్చు కూడా దాన్ని. ఓకే. అంటే ఇప్పుడు తీసుకొచ్చారా పార్సెల్? పార్సెల్ నేను వస్తున్నా కదా! కార్‌లో పెట్టి తీసుకొచ్చా. ఓకే. వాహ్! ఓహ్! చాలా బరువుంది సార్ ఇది. ఇది కనిపిస్తుందా మీకు నేను ప్లే చేస్తాను? ఆ! చాలా బరువుంది. ఏం పంపించారో చు ఏమో. నేను చూడలేదు. ఇంకా ఓపెన్ చేయలేదు. చూద్దాం రైట్. ఇక్కడ రైట్. పెట్టండి. ఇది గిఫ్ట్ మా కోసం కదమ్మా! అదృష్టలక్ష్మి దేవాలయం కోసము. ఓకే. ఈయన బన్వారీలాల్ మల్హోత్రా అని యాక్చువల్‌గా ఇంతకుముందు చాలా చిన్న మనిషి. ఒక బట్టల కొట్టులో గుమస్తాలాగా చేసేవాడీయన. ఓకే. తర్వాత ఇప్పుడు గ్రానైట్స్, బట్టలు హోల్‌సేల్ బాంబేలో ఉంటాడీయన. ఆ! మనం వద్దంటే కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదోటి గిఫ్ట్‌లు పంపిస్తూనే ఉంటాడు. అసలు ఆళ్ళ బాంబేలో ఒక డబుల్ హ్మ్. బెడ్‌రూమ్ ఇల్లుంటే పెద్ద కోటీశ్వరుడిని లెక్కేస్తారు. హ్మ్. ఈయనకి గోడౌన్స్ అమ్మా! హ్మ్. ఎకరాలు గోడౌన్స్ ఉంటాయి. ఓకే. వేల మంది పనిచేస్తుంటారు. హ్మ్. అసలదేంటో అదొక లోపలికెళ్తే అదొక లోకంలాగా ఉంటది. హ్మ్. ఆయన పంపించారు. ఓకే సార్. ఈయన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వద్దంటామని చెప్పి ఈయన ఇట్లా పోస్ట్‌లో పంపిస్తుంటాడు. ఓహో! ఇన్సూరెన్స్ పార్సెల్ పంపిస్తుంటాడు. ఓకే. శాలువానా పంపించారు? అవును సార్. ఓకే. షాల్ గూడా పంపించారు. నెక్స్ట్ ఇంకేమేమున్నాయో చూద్దాము. ఇది మనం చూద్దాం. రైట్. మల్హోత్రా గారు మీరు కూడా చూడండి వీడియోలో. ఆ! పాదుకులు. ఓహ్! బంగారు పాదుకులు. బిఏఎస్ హాల్‌మార్క్‌తో సహా. నేను ఫస్ట్ అన్ని వీడియోలో చెప్తాను. హ్మ్. బంగారాలతోటి పాదకులు చేయించకూడదు. ఎందుకంటే బంగారం పాదాలకు పెట్టకూడదు. ఓకే. బంగారం పాదాలకు ఎవరు పెట్టాలి? రాజులు పెట్టుకోవచ్చు. హ్మ్. చౌదరీస్ పెట్టుకోవచ్చు. రెడ్డీస్ పెట్టుకోవచ్చు. వీళ్ళ తప్పితే ప్రపంచంలో ఎవ్వరికీ అధికారం లేదు. హ్మ్. ఈయన మరి తెలిసి చేశారో, తెలవక చేశారో తెలవదు. ఎమ్మటే పంపించేస్తాం మళ్ళీ. ఈ బిల్స్ అనుకుంటాం మావి. హ్మ్. జూవెల్ ప్యారడైజ్ నుంచి తెప్పించారు. జీఎస్టీ బిల్లుతో సహా. పాదకులుకి పాదకులు సార్ రెండిటికి 2 సెపరేట్‌గా పెట్టి పంపించారమ్మా. అదే సార్. 2 నిజంగా బాక్సుల్లో చాలా బావుంది. 2 బాక్సుల్లో సెపరేట్‌గా పెట్టారు. అవును. దీంట్లో స్టోన్స్ ఏమీ పెట్టలేదు. ఇది హ్మ్. బిఏఎస్ హాల్‌మార్క్‌తో పాటు ఇచ్చారు. మొత్తం 42,00,000 అయింది సార్. 2 బిల్స్ ఇచ్చారుగా ఆ! 2 ఒకటి పాదాలకి. ఒకటి ఒకటి ఓన్లీ 42,00,000 ఏమో దీనికి. ప్యూర్ గోల్డ్ ఒకటి ఇచ్చామన్నారు నాకు. ప్యూర్ గోల్డ్. యెస్. యెస్. ఆ! ఇదిగో బాక్స్. రైట్. ప్యూర్ ఆ! గోల్డ్ ఎంతమ్మా ఇది? 72 చేంజ్ ఉంది సార్. వాహ్! చాలా బరువుంది. కేవలం ఇక్కడ ప్యూర్ గోల్డ్ ఒకటి ఇచ్చారు. సో, అది ఓపెన్ చేసి చూడాలి నేను. సో, 79,00,000 అంటే 79,47,000 ఓన్లీ ప్యూర్ గోల్డ్ ఇచ్చారు. సో, జీఎస్టీతో కలిపి కొద్దిగా ఎక్కువైనట్టుంది. యాహ్! జీఎస్టీతో కలిపి 81,00,000 అయింది సార్. ఓకే.
81 ఇది lakh change. పాదుకులు ఎంత బరువు ఉన్నాయి ఇవి? పాదకులు వచ్చేసి వెయిట్ 592 సార్. అంటే సుమారుగా 600 గ్రాములు. 600 గ్రాములు. అంటే ఒక 2 వడ్రాణాలు చేయించుకోవచ్చు దీంతో. అసలు జిఎస్టీతో కలిపి 44 lakh చేంజ్ వచ్చింది. ఒక్కసారి క్లియర్గా చూస్తే కనుక మనకి బిల్స్ కూడా వాళ్ళు పంపించారు. అంటే మనం వాళ్ళు ఎంత చక్కగా జిఎస్టీకి రేపు ఏ వీళ్ళు ఇష్యూ ఏ పని రాకుండా చేసినా కూడా. కూడా అంత ఆథరైజ్డ్ ఉంటుందమ్మా. సార్ గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఆ? ఎంత వెయిట్ ఉంది ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. అంటే 80 lakhs అంటే ఇది కిలో అంటే 10 బిస్కెట్లు అయి ఉంటుంది. ఆ, జనరల్గా వీళ్ళు కిలో బిస్కెట్లే పంపిస్తారు. చాలా వెయిట్ ఉంది సార్. యాక్చువల్గా కిలో అనేది పెద్ద బరువేం కాదు, కానీ బంగారము యాక్చువల్గా వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ మనకి క్లియర్గా రాసింది అంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అంటే 100 grams గోల్డ్, అలానే ప్యూర్ గోల్డ్ అని చెప్తున్నారు. ఒక 999. పని చేయండి అమ్మా, నాకు ఇవ్వండి, నేను మీ చేతికి ఇస్తాను. 1 2 చూడండి 3 4 వీటికి ఫారిన్ దానికి మామూలు దానికి తేడా ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ బిస్కెట్లు. ఆ, ఇంపోర్టెడ్ బిస్కెట్లకి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా వచ్చిన స్పష్టంగా చూడండి. అలాగే హాల్ మార్క్ ఉంటుంది, అవును. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన సీరియల్ నెంబర్ ఉంటుంది ప్రతిదానికి. ఎట్లా వెనకాల ఇట్లాగా కొద్దిగా గగ్గులుగా ఉండాలి, అప్పుడు అది కరెక్ట్ అయిందనమాట. బిస్కెట్ ఫారిన్ నుంచి వచ్చింది, దీంట్లో 100% ఉంటుంది, మన దగ్గర తయారు చేసింది కాదు. గవర్నమెంట్ ఇచ్చిన సీరియల్ నెంబర్ ఉండాలి. 10 మీరే చూపించండి అమ్మా. ఈ సీరియల్ నెంబర్ చూపిస్తే వాడికి ఎవరైనా కొనుక్కునేటప్పుడు అట్లా సీరియల్ నెంబర్ ఉంది కొనుక్కుంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి ఇంట్లో దాచుకున్నప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మేము అడిగింది 1000 కిలోల బంగారమే అడిగాము. ఆ, ఇప్పుడు ఆల్రెడీ 1200 కిలోల బంగారం ఇవ్వడానికి అందరూ రెడీ అయిపోయినారు. ఒక్కసారి క్లియర్గా చూడండి. అక్కడ హాల్ మార్క్ దగ్గర నుండి చాలా క్లియర్గా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కోడ్ కూడా ఉంది. సో ఎందుకు ఇది చూపిస్తున్నామంటే వాళ్ళు ఎంత నిజాయితీగా పంపించారు బిల్స్తో పాటు అనేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడైనా మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి ఇలాంటి బిస్కెట్స్ పర్చేస్ చేసేటప్పుడు కూడా మోసపోకుండా ఉండటం కోసం నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే గురువుగారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఒక మంచి కార్యానికి శ్రీకారం చుడితే మీ వల్ల మనం లాభం మంచి పొందుతారు. కార్యం ఎప్పుడు మనసులో అనుకుంటే చాలమ్మా. మీరు ఇట్లా అనుకుంటే చాలు, బీజం వేస్తే చాలు, మీకు ఎక్కడి ఉమ్, నుంచి ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదు. ఎంతంత గొప్ప విషయాలు జరుగుతాయో, ఎంతంత లాభాలు జరుగుతాయో. మీరు మంచి కార్యక్రమం అంటే మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, సత్సంగం, మంచి రత్నం పెట్టుకోవాలి, మంచి ఉమ్, దేవుని పూజించాలి, మంచి వాళ్ళ మధ్యలో మంచి సంకల్పం. మంచి సంకల్పం అంటే మీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఎవరికైనా దానం చేస్తాను, మీ భార్య పిల్లలకి చెందాల్సిన ఆస్తులను ఎవరికో ఇస్తాను, అట్లా కాదు. ఊరికి ఉమ్, ఉపకారం చేయటం కాదు, మీకు, ఉమ్, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ గ్రామానికి, మీకు ఉమ్, అంటే నా అనేది స్వార్థం ఎప్పుడూ ఉండాలి. ఉమ్, అదృష్టతనం ఫస్ట్ చెప్పేది అదే, చాణక్యుడు కూడా ఫస్ట్ చెప్పేది అదే, ఉమ్, వేదాల్లో చెప్పేది కూడా అదే. నేను కాకుండా నేను ఎవరికో దానం చేస్తాను, ఎవరికి ఏదో చేస్తాను. దానం చేసే అధికారం ఇండివిజువల్గా ఏ మనిషికి ఉండదు. మీరు ట్యాక్స్లు కరెక్ట్గా కట్టండి, గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఓకే ఒక వైద్యానికైనా, ఒక విద్యకైనా, ఒక దానానికైనా, ఒక ధర్మానికైనా, నిర్మాణానికైనా గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఉమ్, మీరు మీ కుటుంబాన్ని గొప్పగా చేసుకోవాలి. ఇంట్లో 10 కిలోల బంగారం ఉండాలి, 10 అంతస్తుల మేడ ఉండాలి, 100 ఎకరాల భూమి ఉండాలి, 100 మందికి భోజనం పెట్టే పొజిషన్ ఉండాలి. అది మీ అంతరికి మీరు చూసుకోవాలి. ఉమ్, సంకల్పం, మంచి సంకల్పం ఎప్పుడు చేస్తారో మీరు ఆటోమేటిక్గా అది అయిపోతుంటుంది అంతే. అదృష్టత్నం పవర్ అదే. ఉమ్. అదృష్టత్నం పవర్ ఉన్న చోట మీరు మనసులో ఏదైతే చింత మంచిది పెట్టండి, మంచి జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. గురువు వీరు గారు వీరికి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ కరెక్ట్ కాదు ఇప్పుడు మాట్లాడటం. ఉమ్, ఆయనకి అంటే వారికి పంపించేస్తాం, ఎందుకంటే అదృష్టత్వం దేవాలయం స్టార్ట్ అయిన తర్వాతే ఉమ్, చేయాలని చెప్పాను. ఈయన తాలూకా సుమారుగా ఒక 50 మంది, ఒక ఉమ్, 50 కిలోల బంగారం వస్తుంది. ఓకే అందరూ దాదాపు ఒకసారి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పంపించేసాం. ఒకసారి అమ్మవారి దగ్గర పెడతాం, మళ్ళీ వాళ్ళ దగ్గర పెడతాం. వాళ్ళే అదృష్టలక్ష్మి దేవాలయం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ చేతులతో వచ్చి కమిటీ మెంబర్స్కి ఇచ్చి రసీదు తీసుకుని వెళ్ళాలి. ఓకే నిజంగా మీ నుండి ఎంతమంది లాభం పొందారో ఇప్పుడు అమ్మ క్లియర్గా మీకు అర్థం. ఇప్పుడు 1 కిలో బంగారం చూపించాను కదమ్మా. నెక్స్ట్ టైం మీరు మా దేవాలయం దగ్గరికి రావాలి. 1000 కిలోల బంగారం ఒక్క చోట పోగులాగా పోసి మీకు చూపిస్తాను. ఓకే అది ఎందుకంటే ఒక శుభకరం. ఒకళ్ళకే ఒకసారి ఒక 1000 కిలోల బంగారం చూసే అవకాశం జనరల్‌గా రాదు. ఉమ్, మీ స్పర్శ మీరు ముట్టుకోవచ్చు. అది విగ్రహం తయారు చేసే ముందే ఉమ్, చాలామంది భక్తులొచ్చి ముట్టుకుని, దండం పెట్టుకుని, ఉమ్, దాన్ని చేసి అట్లా చేసే విధంగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఓకే మీరు అప్పుడు తప్పకుండా వద్దురు గానీ. ఖచ్చితంగా వస్తాను అమ్మా. గురుగారు. గురుగారు యాక్చువల్లీ చూస్తుంటుంటే హ్మ్. ఎంతమంది మీ నుండి లాభం పొందారు. హ్మ్. సో చాలా అద్భుతాలు జరిగాయి వాళ్ళ లైఫ్లో. సో నా కోసం ఏమైనా ఒక రత్నాన్ని సజెస్ట్ చేసి ఇవ్వగలరా?
తప్పకుండా ఇస్తానమ్మా. ఇప్పుడు అందరితో మాట్లాడి, అందరికీ చెప్పి, మీరు అందరికీ ఫోన్లు చేసి, అవునా కాదా అని నిన్ను అడిగారు కదా! ఆ, ఇప్పుడు ఈ డేట్ ఎంతమ్మా ఈవేళ? ఈరోజు 12వ తారీఖు నవంబర్ 2024. ఈ రోజున మీకు ఈవేళ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి రేపు సాయంత్రంలోగా మీకు పంపిస్తాను. ఓకే. కరెక్ట్‌గా 9 రోజుల్లోగా చూడండమ్మా. ఆ, మీ చిన్నప్పటి నుంచి మీరు ఏదో కోరుకుని ఉంటారు. కోరికలు ఉంటాయి. అవును. ఒక ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఒక అవును. సినిమాలో చేద్దామనో, ఒక సీరియల్‌లో చేద్దామనో, లేకపోతే హ్మ్. ఏదైనా గొప్పగా అవుదామనో ఏదో కోరిక ఉంటది కదా! అవును. అసాధ్యమైన కోరికలు కోరుకోండి, అది పెట్టుకున్నాక హ్మ్. 9 రోజుల తర్వాత మళ్ళీ మీరే ఇంటర్వ్యూ చేయండి. ఏం జరిగిందో మీరే చెప్పండి. ఓకే గురుగారు. 9 డేసే ఖచ్చితంగా. టైం మళ్ళీ మరి ఎక్కువ అడగట్లా. ఆ, యాక్చువల్‌గా అయితే 9 నిమిషాల్లోనే తేడా అంటే మనసులో తేడా వస్తది. హ్మ్. 9 రోజుల్లో భవిష్యత్తులో తేడా వస్తాయి. అంటే హ్మ్. మీరు ఆ పాజిటివ్‌లో ఉన్నారు కాబట్టి. హ్మ్. లేకపోతే కొంతమంది పాజిటివ్‌కి రావడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. హ్మ్. దాని ఫలితం మాత్రం ఎవరు ఆపలేరు. హ్మ్. మీకు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి ఇది ఇప్పుడు టైం ఎంతయిందమ్మా? ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 7:40. 7:40. ఆ, మళ్ళీ కరెక్ట్‌గా రేపు పెట్టుకుంటారు కాబట్టి ఆ, రేపు 7:40 నుంచి 9 రోజుల్లోగా ఆ. మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. ఏం జరిగిందో మీరే చెప్పండి. నేనేం చెప్పడం కాదు. అమ్మా! ఓకే గురుగారు. అమ్మ. తప్పకుండా. అమ్మ. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రత్నాలనేవి మన లైఫ్‌లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, ఎలాంటి అద్భుతాలు చేస్తాయి అనేది ఒక క్వెషన్ మార్క్ ఉండేది. ఆ క్వెషన్ మార్క్‌కి ఈరోజు ఆన్సర్ దొరికేసింది. అట్లనే ఎంత లాభం పొందుండకపోతే, ఎంత మంచి జరిగి ఉండకపోతే ఈరోజు ఇలాంటి గిఫ్ట్స్ మీకొస్తాయి. అలానే మీరు ఒక మంచి అమ్మ, సంకల్పం దీని పట్టుకున్నారు. ఖరీదమ్మా సుమారుగా వచ్చి 80,00,000. 80,00,000 అవును. అంటే ₹1,00,00,000 లోపు. అవును. ₹1,00,00,000 అంటే హైదరాబాద్‌లో ఇదివరకు ₹1,00,00,000 అంటే చాలా గొప్ప. నేను హ్మ్. అందరికీ చెప్పేది అదే. ఇది ఈవేళ ₹1,00,00,000 కాదు, 100,00,00,000 అంటే లెక్కలేదు. హైదరాబాద్‌లో ఒక ఎకరం ఖరీదొచ్చి ₹100,00,00,000 అయిపోయింది ఇప్పుడు. అవును. అంటే మీరు 100,00,00,000 సంపాదిస్తే కూడా మీరు ఒక ఎకరం ఓనర్ అంతే. పెద్ద గొప్ప విషయం కాదు. మీరు హ్మ్. మనసుని ముందు రెడీ చేసుకోండి. మంచి అదృష్టరత్నం పెట్టుకోండి. మేము ఇచ్చే మంత్రం తంత్రం చేయండి. హ్మ్. ₹1,00,00,000 అనేది చాలా చిన్న విషయం. ఇప్పుడు ఉదాహరణకి బన్వర్లాల్ గారి దగ్గర మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆళ్ళ ద్వారానే వీళ్ళు కూడా పరిచయం. హ్మ్. ఎంతమంది ఎవ్వరిని చూడండి 100,00,00,000 అంటే లెక్క చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. హ్మ్. ఆ రోజుల్లో పటాన్ దగ్గర ఈళ్ళ బంధువులు 200 ఎకరాలు తీసుకున్నారు. తర్వాత ఆళ్ళొచ్చి చూసుకోవడానికి కూడా ఆళ్ళకి ఖాళీ లేదు. హ్మ్. ఇప్పుడు పటాన్ చెరువు దగ్గర ఎకరం ఎంత ల్యాండ్ ఖరీదుందో అందరికీ తెలుసు. హ్మ్. ఆళ్ళు వచ్చినప్పుడు చెప్తే కూడా ఈసారిలే కాదులెండి, తర్వాత వెళ్తాంలెండి, తర్వాత చూస్తామండి అంటారు. అంటే వాళ్ళకున్న ఆస్తులులో పటాన్ చెరువు దగ్గర ఉన్న 200 ఎకరాలు ఒక లెక్కలో విషయం కాదనమాట. ఓకే. అన్ని రకాలుగా ప్రపంచం చాలా ముందుకెళ్ళింది. చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా ముం చాలా ముందు మీరు మైండ్ సెట్‌ని సరిజేసుకోవాలి. ఒక ఎవరైనా అడగంగానే ఫస్ట్ ఏమంటారు, "సార్ మీరు వ్యాపారం చేయమంటున్నారు, నా దగ్గర హ్మ్. డబ్బులు లేవు." డబ్బులతో వ్యాపారం చేయలేరు ఎవరు. హ్మ్. డబ్బులున్నోళ్ళు ఎవరైనా చూడండి, ఆడు 100,00,00,000 పెట్టి వ్యాపారం చేస్తే మహా అయితే ఇంకో 100,00,00,000 సంపాదిస్తాడు. లేకపోతే ఉన్న 100,00,00,000 పోగొడతాడు. హ్మ్. ఎవడైతే జీరో నుంచి స్టార్ట్ అవుతాడో వాడు 100,00,00,000, 1000,00,00,000, 1,00,00,000 సంపాదిస్తాడు. ఓకే. సింపుల్ ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న టాప్ మోస్ట్ లెవెల్ వాళ్ళందరూ, టాప్ మోస్ట్ లెవెల్ వాళ్ళందరి దగ్గర చూడండి దాదాపు 90% దగ్గర నా ఉంగరాలుంటాయి. నా దగ్గర అదృష్టరత్నాలుంటాయి. వీళ్ళందరూ కూడా జీరో నుంచి స్టార్ట్ అయినోళ్ళే. హ్మ్. మన ఒక బాంబే ఎళ్ళటానికి డబ్బులు లేకుండా లేకపోవటం వలన రైలు టికెట్ కొనలేక ఒకాయన రైలు పట్టాల మీద నడుచుకుంటూ పోయాడు బొంబాయి. హ్మ్. ఆయన పేరు అదాని. ఆయనకి భాష తెలవదు, ఊరు తెలవదు, బంధువులు లేరు. బొంబాయి ఎళ్ళాలి, సంపాదించాలనుకున్నాడు. మనసులో సంకల్పం ఒకటే ఉంది. ఆయన ఈ రోజున ప్రతిరోజు ₹1,600,00,00,000 సంపాదిస్తాడు. హ్మ్. ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తాయని మనందరికీ తెలుసు, ధీరుభాయ్ అంబానీ. హ్మ్. ఆళ్ళ అబ్బాయి కూడా రోజుకి 1,500,00,00,000 సంపాదిస్తాడు, ముఖేష్ అంబానీ ఈ రోజున. ఈళ్ళెవరో జీరో నుంచి వచ్చిన హీరోలే. నా దగ్గరోళ్ళందరూ గూడా జీరో నుంచి వచ్చిన హీరోలే ఉంటారు. నువ్వు ఆల్రెడీ 100,00,00,000 అయితుంటే అయ్యుండొచ్చు కాదు. నా దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ 100,00,00,000 కూడా జీరో లెవెల్ అన్నంత చిన్న అమౌంట్ లాగా అనిపించి అంత పెద్ద లెవెల్‌కెళ్ళిపోతారు మీరు. హ్మ్. అది ఆ విధంగా నేను చెప్పేది కూడా అదృష్టరత్నం గాని, అదృష్టలక్ష్మి దేవాలయం గాని, అదృష్టరత్నానికి సంబంధించిన పూజా మంత్రం, యంత్రం కూడా దానికి సంబంధించిందేనమ్మా. ఇప్పుడు ఓకే. రేపు జరగబోయే ఏదైతే యజ్ఞం ఉందో దానికి హ్మ్. సంబంధించింది అది రెగ్యులర్‌గా ప్రతి నెల కూడా చేద్దామనుకుంటున్నాము. హ్మ్. మీ గోత్రనామాలు ఇక్కడ డిస్‌ప్లే అయ్యే నెంబర్‌కి పెడితే హ్మ్. మీకు అన్ని పూజ, యజ్ఞము వివరాలన్నీ కూడా దానికి పెడతారు. మీరు లైవ్ స్ట్రీమింగ్ కూడా చూసుకోవచ్చు. అదృష్టరత్నం ఛానెల్‌లో. అంతా శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్ తల్లి. ధన్యవాదాలు గురువుగారు. అమ్మమ్మ.